పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదేనా మన ధ్యానం నిమిత్తము రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అన్నాడు. కాబట్టి మనం సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తమును చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు అంటాడు, అప్పటికే ఆయన కొన్ని వందల సంఘాలు కట్టాడు. ఆసియా ఖండం మొత్తం తిరిగాడు. ఖండం అంటే ఎంత అనుకున్నారో, మన కొవ్వూరు, రాజమండ్రి ఇలాగా ఏదో ఒక జిల్లా, ఒక మండలం కాదు. ఖండం అంటే ఇప్పుడు మన దేశం ఉంది కదండి, భారతదేశం 29 రాష్ట్రాలు. ఒక్క రాష్ట్రం అంతా తిరిగితే చాలా గొప్ప. 29 రాష్ట్రాలు తిరిగాడంటే ఇంకా చాలా గొప్ప. ఇలాంటి 29 రాష్ట్రాలు ఒక్క దేశం. ఇలాంటి కొన్ని దేశాలు కలిపితే మన ఆసియా ఖండం. అంటే ఒక ఖండంలో కొన్ని దేశాలు ఉంటాయి. అలాగా ఒక ఖండాన్ని మొత్తం తిరిగాడంట పౌలు గారు 2 సార్లు. అంత గొప్ప సేవకుడు అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3:12 అంటాడు, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను. అంటే అంత గొప్ప సేవకుడై ఉండి, ఎంతో సాధించేసిన వాడై ఉండి, కొన్ని వేల 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 ఆత్మలకు సంపాదించిన వాడై ఉండి, ఆయన ఇంకా అంటాడు, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను, నేను గెలిచి తినని అయినను, నేను అనుకొనుట లేదు కానీ అన్నాడు. అంటే అంత సేవ చేసేసిన మహానుభావుడే ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందేశానని అనుకోవట్లేదు అంటున్నాడు. అంటే ఆయన కూడా ఏమనుకుంటున్నాడో, యేసు ప్రభులాగా అంత సంపూర్ణ సిద్ధికి ఇంకా ఎదగాలి అనుకుంటున్నాడు. మరి మనమేమనుకోవాలి? ఇంకప్పుడు మనమేమనుకోవాలి? ఇక మనం స్టార్టింగ్లోనే ఉన్నాం అనుకోవాలి. అంత సేవ చేసిన మహానుభావుడే అంటాడు, లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలెనని పరిగెడుతున్నాను అన్నాడు. అంటే ఇంకా పరిగెడుతూనే ఉన్నాడంట. ఇంకా దేనికోసం ఆయన పట్టబడ్డాడో, దేనికోసం పరిగెడుతున్నాడో అది ఇంకా సంపూర్ణం అవ్వలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయనే ఒకానొక సందర్భంలో ఇంకా ఆఖరి స్టేజ్లో అన్నాడు, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. అంటే అప్పటికి ఆయనకి అర్థమైపోయింది, నా పరుగు అయిపోయింది, నేను సంపూర్ణ సిద్ధిని పొందాను అని అర్థమైపోయింది. ఇంకా కొంచెం దూరంలో ఉన్నప్పుడు అన్నాడు, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు అనిపించాలి, ఇంకా నేను దేవుడు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా చేసేసాను, దేవను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను, సంపూర్ణ సిద్ధిని పొందాను అనిపించేదాకా మనం ఇలాగ ప్రయాసపడాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మనము సంపూర్ణం అగుటకు సాగిపోదాము అన్నాడు. సంపూర్ణం అగుటకు సాగిపోదాం అన్నాడు. మనము అని ఆయన్ని కూడా కలుపుకున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం ఏదో కాస్త భక్తి చేసి ప్రతి ఆదివారం మానకుండా వచ్చి, ఏమండి అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక పూట ఉపవాసం ఉండి, ఇప్పుడన్నా ఒక అరగంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఇక నా అంత ప్రార్థనా పరులు లేడు, నేను వాక్యం హృది చదివేస్తున్నాను, నా అంత భక్తి పరులు లేదు అని మనం చాలా ఎక్కువ సాధించేసినట్టుగా ఫీల్ అయిపోకుండా, మనకంటే ముందున్నటువంటి అపోస్తులైన పౌలు భక్తులు లాంటి వారు, పెద్ద పెద్ద భక్తులైన వారు ఇంకా నేను పరిగెడుతున్నాను అని మాట్లాడుతున్నారు. కాబట్టి మనము సంపూర్ణం అయ్యేంత వరకు, దేవుడు మనకు ఆ నిశ్చయత కలిగించేంత వరకు మనం సంపూర్ణ మగుటకు సాగిపోదాము అన్నాడు. కాబట్టి ప్రియులరా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యంలో దేవుడే స్వయంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు గమనించండి, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా
కనబడలేదు గనుక. యేసుప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనక నీవు జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము లేక స్థిరపరచుము అంటూ మాట్లాడుతున్నారు. చూడండి, ఒక్క వచనం చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి చూడండి. నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక సార్దిసులో ఉన్న సంఘపు దూతకు ఏలాగు వ్రాయము. అంటే అక్కడ ఒక సంఘం ఉంది సార్దిసులో, ఆ సంఘపు దూత అంటే పాస్టర్ గారు అనమాట. ఆ పాస్టర్ గారికి రాయమని ఆయన గురించి రాస్తూ అక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమని? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగూ ఉపదేశం పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండనీడలా నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకున్న కొందరు సార్దిసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అన్నాడు. ఆ సంఘములో కొంతమంది తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఉన్నారు అంటున్నాడు యేసుప్రభువే. వాళ్ళు నాతో పాటు సంచరిస్తారు అంటున్నాడు యేసుప్రభువే. కానీ ఈ దూతకి మాత్రం నువ్వు ఇంకా కొన్ని బలపరుచుకోవాల్సినవి ఉన్నాయి, కొంచెం తేడా ఉంది, సరి చేసుకో, లేకపోతే ఎప్పుడు వస్తానో తెలీదు, జాగ్రత్త, కపడదారని వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. కాబట్టి విశ్వాస పాస్టర్ గారా ఇవన్నీ అనవసరం. నీవు సంపూర్ణమైన వ్యక్తిగా మారుతున్నావా లేకపోతే ఏమన్నా తేడా ఏమన్నా కనపడుతుందా? తేడా కనపడితే ఇలాగ వార్నింగ్ ఇస్తారు. నువ్వు చాలా జాగ్రత్తగా నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కాబట్టి నీవు కొన్ని బాగానే ఉన్నావు, కొంత భక్తి బాగానే చేస్తున్నావు, కొన్ని చచ్చిపోయేలాగా ఉన్నాయి, కొన్ని విషయాల్లో నీ క్రియలు కొన్ని తేడాగా ఉన్నాయి. వాటిని స్థిరపరుచుకో, బలపరుచుకో, లేకపోతే దొంగలాగా వస్తాను, ఏం చేస్తాను, తర్వాత చాలా సీరియస్గా ఉంటుంది మ్యాటర్ అని చాలా హెచ్చరిక చేస్తూ ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనం అందరం కూడా సంపూర్ణుల మొగుటకు సాగిపోవాలి. ఈ యాత్రలో ఏదైనా తేడా మనలో ఉంటే ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? వాటిని బలహీనంగా ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏమన్నా ఉంటే మనం గుర్తించుకొని గమనించుకొని వాటిని బలపరుచుకోవాలి, వాటిని స్థిరపరుచుకోవాలి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మంచిది ప్రియులారా, ఒక మాట ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యంలో నోవహును గురించి దేవుడు చెబుతూ అతడు నిందారహితుడు అన్నాడు. ఏమన్నాడండి? నోవహును గురించి దేవుడు చెబుతూ సంపూర్ణులు అవడం అంటే ఏంటో మచ్చుకి ఏండి, నోవహును దేవుడు అన్నాడు అతడు నిందారహితుడు. నిందారహితుడు అంటే ఏంటండి అర్థం? నిందారహితుడు అంటే ఏంటండి అర్థం? పాపి అంటే పాపం చేసేవాడు, పాపరహితుడు అంటే పాపము లేనివాడు, నిందారహితుడు అంటే నిందించటానికి అవకాశం అతని జీవితంలో ఉండదన్నమాట. అంత నిందించలేనంత నిందారహితుడు నోవహు. అలాగ బతికాడు అనమాట ఆయన బతుకు. అందుకనే ఆ దినాల్లో, నోవహు బ్రతికిన దినాల్లో లోకమంతా జలప్రలయం చేత నాశనం చేసేస్తాను, కానీ నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలని నేను అనుకుంటున్నాను. నీకోసం, నీ కుటుంబం కోసం వాడుగట్టుకో, నీవు నిందారహితుడిగా నాకు కనబడ్డావు అని దేవుడు అతనితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, మనము నిందారహితులంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అది సంపూర్ణతలో ఒక భాగం. మనల్ని చూసి ఏమైనా నిందించటానికి అవకాశం మనం ఇస్తున్నామా ఎవరికన్నా? ఏమండి, మనల్ని చూసిన వారికి మనల్ని నిందించే అవకాశం ఏమైనా ఉంటుందా మన జీవితంలో? చెప్పండి. అసలు మనల్ని నిందించే అంత అవకాశమే లేకుండా మనం బతుకుతున్నామా? నిందించే అవకాశమే లేకుండా బతికితే వాళ్ళని నిందారహితులు అంటారు.
ఆ లిస్టులో నోవహు గారిని పెట్టాడు ఫస్ట్. అతడు నిందారహితుడు అన్నాడు. అలాగున మనం మన జీవితంలో మనలను ఎవరు కూడా నిందించలేనంత భక్తిని మనం చేయగలిగితే మనము సంపూర్ణంగా ప్రయాణం చేస్తున్నామని అర్థం. మన వంతు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, మన వంతు మనం ప్రయాసపడుతూ ఉండాలి. నేను నిందించే అవకాశం లేకుండా బ్రతకాలి అనే ఆశతో మనం జీవించాలి, ఆ తపనతో మనం జీవించాలి. కాబట్టి సాతాను మన మీద ఎప్పుడు కూడా రాత్రులు పగల్లో కూడా నిందలు వేయటానికి అక్కడ రెడీగా ఉంటాడంట. దేవుడి దగ్గరికి వెళ్ళి, పెద్ద భక్తి పౌరులు నా కుమార్తె అని చెప్తావు కదా, ఇదిగో ఎలా చేస్తుంది చూడు అంటాడనమాట. రాత్రులు పగల కూడా ఆడికి అదే డ్యూటీ అంట. మనం ఏదైనా చిన్న పొరపాటు చేసామనుకోండి, ఇల్లు అక్కడ రెడీగా ఉంటాడు అనమాట. మన మీద నింద మోపుతాయి, మన మీద చాడీలు చెప్తాయి. ఆ అవకాశం ఇవ్వకుండా బతకమంటున్నాడు. అది మ్యాటర్ అండి. ఎలా బతకాలంట? ఇదిగో పెద్ద భక్తుడు అన్నావుగా, నా కుమారుడు అంటున్నావుగా, చూడు మరి ఎక్కడ ఉన్నాడు, సినిమాలో ఉన్నాడు చూడు అని అవకాశం మనం ఇస్తే కదా ఆడు చెప్తాడు, వెళ్ళి నిందిస్తాడు. అది మనం వెళ్ళిపోతే నిందించే అవకాశం ఎక్కడుంది? చూడు చూడు పెద్ద కుమారుడు పెద్ద భక్తిపరుడు అంటున్నావు చూడు, చల్ల ఏం చూస్తున్నాడు చూడు అని మన మీద నిందించే అవకాశం వాడికి ఇవ్వకుండా అసలు మనం చూడకుండా ఉంటే, మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటే మనల్ని నిందించే అవకాశం లేదు. అప్పుడు యేసుప్రభు అంటారు, అతడు నిందారహితుడు అని మన గురించి చెప్పేలాగా బతకాల. అది సంపూర్ణంగా సాగిపోయే వ్యక్తులలో ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణం అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ అంటారు, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. అండి అలా మిగిలిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ చేసే పని ఏంటంట? తినుచు. మత్తయి 24:38 ఏం చేస్తారంటండి? తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు వారు ఉండిరి అన్నాడు. అంటే మనం జీవించటానికి తినాలి, కానీ అదే తినటం కోసమే బతుకుతున్నాం అన్నట్టుగా చేయకూడదు. ఇక వాళ్ళ టార్గెట్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి టార్గెట్ తినటం, ఇంకా ఫుల్లుగా. మరి ముందే తాగుతారా తర్వాత తింటారా మరి సిస్టమ్ మనకు తెలదు. ఇక వాళ్ళు తాగటం, తినటం, పెళ్లి చేసుకుంటాం, పెళ్ళికి ఇవ్వటం, ఇదే వ్యవహారం. ఇక దేవుడు అన్నీ చూసి ఇంకా చాలా ఉన్నాయి, అందులో కొన్ని మాటలు రాశారు. చిరాకు వచ్చేసి ఆ పనులు వీళ్ళ ఎనమండుగురు చేస్తలేదంట. ఏం చేస్తలేదంట? వీళ్ళ కూడా తింటారు. పొద్దున్న లేస్తే సాయంత్రం పగలన్నంతసేపు వెళ్ళిపోయి అడవులంట స్థితిసారక మాను ఎక్కడ ఉందని కొట్టుకుంటా తెచ్చుకుంటా కట్ చేసుకుంటా వాటిని చెక్కల కింద చేసుకుంటా ఓడ తయారు చేసుకుంటా అదంతా మధ్యాహ్నం పూట అంత ముద్ద తిని మళ్ళీ పని చేసుకుంటా ఆ శరీరానికి అవసరమైనంత తింటున్నారు వీళ్ళు, అది వేరే. ఇక అదే పనిగా ఒక్కొక్కరు తిండిపోతులు అంటారు. అంటే ఎవరిని అంటారు? ఆకలికి తిన్నవాడిని తిండిపోతు అంటారా? తిండిపోతే ఎవరిని అంటారు? ఆడికి ఒక పూటకే 5-6 రకాల మాంసం ఉండాలి. ఒక పూటకే ఎన్ని ఉండాలి? ఆ పూటకే రొయ్యల కూర, ఆ పూటకే 2-3 రకాల మాంసం కూర, ఆ పూటకే ఏంటి చేప ఫ్రై, ఆ పూటకే చేప పులుసు, ఇక 5-6 రకాలు ఉండాలి ఆడికి, లేకపోతే ఆడికి ఆ పూట వెళ్దాం. అలాంటి వాళ్ళు ఏమంటారు? తిండిబూతులు అంటారు. కాబట్టి మనం తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునొచ్చు పెండ్లికి ఇచ్చి అదే యావలం ఉంటున్నారనమాట అండి. ఇక దేవుడు భక్తి భయం ఇలాంటివి ఏమి లేవు ఇక. కాబట్టి సొదొమ గొమొర్రాల గురించి చెప్తాడు, నోవహు దినముల గురించి చెప్తాడు. వారు నిర్విచారంగా వాళ్ళకి ఏ తొత్త చేసుకుంటారు అంతే, దేవుడు భయం లేదు ఇక వాళ్ళకి. కానీ వీళ్ళు ఎనమండుగురు ఎలాగ ఉన్నారటండి? దేవుని భయము కలిగి నిందించటానికి అసలు అవకాశమే ఇవ్వకుండా బతికాడంట. అందుకని అతడు నిందారహితుడు అని దేవుడే సాక్ష్యం చెప్పాడు. అలాగ మనలను సాతాను నిందించి మన మీద నింద మోపేంత అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా బతికితే మన గురించి కూడా అతడు నిందారహితుడు, సంపూర్ణగుటకు ప్రయాసపడుతున్నాడని మన గురించి చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో 1 పేతురు 3:20
దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతున్నప్పుడు ఎవరైనా తీసుకుంటారు? దొరికిందా? 3:20. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహ దినముల్లో వాడు సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ వాడలో కొందరనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అంటూ రాశాడు. అంటే 120 సంవత్సరాల దేవుడు దీర్ఘశాంతముతో ఏండి ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆత్మస్వరూపుగా వెళ్ళి ఏం చెప్పాడంట? సువార్త ప్రకటించాడు. వెళ్ళి వారికి ప్రకటించాడు ఆత్మరూపిగానే వెళ్ళి. కానీ ఎవడ కూడా వినలా, ఎవడ వాళ్ళకు రాలా. 8 మాత్రమే విశ్వాసం ఉంచారు, వాళ్ళలోకి వచ్చారు, వాళ్ళు మాత్రమే రక్షింపబడ్డారు. కాబట్టి ప్రియులరా, మనం మొదటి పాయింట్లో నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనము నిందారహితులంగా ఏం చేయాలి? నిందారహితులంగా జీవించడానికి మనం ప్రయత్నించాలి. నెంబర్ 2, ఆదికాండం 43:9 మాట ఇచ్చి దానిని నిలబెట్టుకునే వారిగా మనం బ్రతకాలి. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? మనము సంపూర్ణమొకటకు సాగిపోవాలనుకుంటే మొదటిది నిందారహితులం అనిపించుకునేలాగా బ్రతకాలి. రెండవది మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునేటట్లుగా బ్రతకాలి. అక్కడ ఏమైందంటే 43:9లో ఈ యొక్క యాకోబుకు 12 మంది పిల్లలు. అమ్మ, నా వైపు చూడండి. ఇప్పుడు అన్నీ చదవక్కర్లేదు, నేను చెప్పేది వినండి సరిపోద్ది. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. 12 మందిలో యోసేపు చిన్నప్పుడే ఆ యోసేపుని అమ్మేశారు. 11 మందే ఉన్నారు. నాన్నకు వచ్చి చెప్పారు, యోసేపుని ఏ క్రూరముఖమో చంపేసి ఉంటుంది, సొక్కయ్య కనపడింది కానీ సొక్క చూపించారు రక్తంలో ముంచి. అమ్మో, నా కొడుకు చచ్చిపోడని చెప్పేసి ఆయన నిజంగా నమ్మి ఏడిచాడు. చాలాసేపు బాధపడ్డాడు, చాలా సంవత్సరాలు బాధపడ్డాడు. ఈ 11 మంది ఏమండి తినడానికి తిండి లేదు, కరువు వచ్చేసింది కనాను దేశంలో. పక్కన ఐగుప్తులో సమృద్ధిగా ఉంది, ఆహారం ఉంది, ధాన్యం ఉంది. డబ్బులు పట్టుకెళ్ళి కొనుక్కురండి అన్న, లేకపోతే మనం చచ్చిపోతామని యాకోబు గారే పంపించాడు 11 మందిని. వెళ్ళారు. అక్కడ యోసేపు రాజుగా పరిపాలన చేస్తున్నాడు, ప్రధానమంత్రిగా. వీళ్ళు రావటం చూశాడు, వాళ్ళకి ధాన్యం ఇచ్చాడు, పంపించాడు. పంపించి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళ మూతుల్లోనే పెట్టి ఆయన ఒక పాత్రనే ఒకటి దాంట్లో పెట్టమన్నాడు, పెట్టారు. కొంచెం దూరం వచ్చాక మళ్ళీ చెక్ చేశారు, ఒకడు దాంట్లో ఉన్నట్టుగా కనపడింది. తీసి మా ప్రధానమంత్రి శకునము చూసే ఒక పాత్రని మీరు దొంగిలిస్తారా అని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళారు. అయ్యి బాబు, మాకు తెలదు బాబయ్య, అలాగే ఇలాగని దండాలు దాపులు పెట్టారు. పెడితే మీరు వేగుల వారేమని నాకు డౌట్గా ఉంది అన్నాడు యోసేపు. అయ్యా, మేము 12 మంది పిల్లలు, మా నాన్నగారికి మేము యథార్థవంతులం బాబయ్య, మేము వేగుల వారం కాదని అన్నారు వీళ్ళు. మీరు చెప్పిన మాట నిజమైతే ఒకరిని ఇక్కడ ఉంచేయండి, ఒకరిని ఇక్కడ ఉంచేసి అప్పుడు మీరు చెప్పింది నిజమో కదా చూస్తాను, మిగతా వాళ్ళని తీసుకురండి అన్నాడు. అంటే వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన బెన్యామీన్ని పంపలా. ఎవరిని పంపలేదు? యోసేపు ఎలాగా చచ్చిపోడు, ఈడే ఇంకా కడసారోడు, ఆడికన్నా కొంచెం పెద్దోడు, ఈయన పంపనేనని ఆయన దగ్గర ఉంచేసుకున్నాడు. యోసేపు ఏమన్నాడు? బెన్యామీని తీసుకురండి, అప్పుడు చూస్తానన్నాడు. ఇప్పుడు బెన్యామీని పంపిస్తే కానీ మళ్ళీ రెండోసారి ధాన్యం ఇవ్వడం. మళ్ళీ మొట్టమొదటి పట్టుకెళ్ళిన ధాన్యం అయిపోయింది. ఇప్పుడు తెచ్చుకోకపోతే చచ్చిపోతారు. యాకోబు అన్నాడు, రేపు మళ్ళీ వీళ్ళు తేండ్రా అంటే వీళ్ళందరూ అంటున్నారు మిగిలిన 10 మందిని. బెన్యామీని తెత్తిన కానీ ఏమన్నాడు? అయినా ముందే చెప్పించాడు, నువ్వు బెన్యామీని పంపిస్తే ఎత్తాడు లేదా చచ్చిపోతామే అన్నారు వాళ్ళు. నేను బెన్యామీని పంపను, చచ్చిపోతాను అన్నాడు తండ్రి. అప్పుడు యోధా అన్నాడు. యోధా అనే ఒక ఆయన, అందులో అన్నదమ్ముల్లో ఒక ఆయన, నాన్నగారు బెన్యామీని పంపించండి, బెన్యామీని కనుక తిరిగి తీసుకురాపోతే బెన్యామీనికి బదులుగా నా ప్రాణాన్ని తీసుకోండి అని అడ్డం వెళ్ళాడు. అప్పుడు యాకోబు అన్నాడు, బెన్యామీని పేనమైతే ఒకటి, నీ పేనమైతే ఒకటి ఏటరా, ఆడిని తీసుకురాకపోతే నిన్ను చంపేస్తే ఇద్దరు ఒకటి కాదేటి నాకు. సరే, అతడి ప్రాణమునకు నా ప్రాణమని నువ్వు అడ్డం వేసి వచ్చావు కాబట్టి నీ నిమిత్తం పంపిస్తానని చెప్పేసి పంపించాడు. ఇప్పుడు ఒక్క మాట బెన్యామీని కోసం యోధా ఇచ్చాడు కదా. అక్కడికి వెళ్ళాక బెన్యామీన్ని బంధించేస్తాను అన్నాడు ఎవరో? యోసేపు. అప్పుడు యోధా అంటాడు, అయ్యా
బెన్యామిని తీసుకెళ్ళిపోతే మా నాన్న చచ్చిపోతాడు, నేను మాట ఇచ్చాను, బెన్యామిని ప్రాణమునకు నా ప్రాణం అడ్డని చెప్పాను అని చెప్పుకుని మనవి చేసుకుని ఏదో తిప్పలు పడతారు, ఈలోగా నేను మీ తమ్ముడిని చెప్తాడు. మా తర్వాత అమ్మని నాన్న తీసుకురని అంటాడు. తర్వాత మొత్తం వాళ్ళందరూ బయలుదేరి వస్తారు, వాళ్ళకు ఒక రాష్ట్రాన్ని ఇస్తాడు, చక్కగా పోషిస్తాడు, అన్నీ జరుగుతాయి. మాట మీద నిలబడటం ఏంటండి? యోధా బెన్యామిని కోసం ఒక మాట ఇచ్చాడు, ఒకవేళ తీసుకురాలేకపోతే ఆ నింద ఎల్లప్పుడూ నా మీద ఉంటుంది, అతడి ప్రాణమునకు నా ప్రాణం అని అడ్డేశాడు, పూట పడినట్టుగా. అలాగున ఆ మాట కోసం చాలా ప్రయాసపడ్డాడు. మనం మాట ఇస్తే ఏం చేయాలండి? ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కష్టమైన నష్టమైన ఒక్కోసారి ఆ మాట కోసం అన్నామంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అందుకనే మత్తయి సువార్త 5:37 అంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. మళ్ళీ తేడా ఉండకూడదు. కొంతమంది వాళ్ళని చూసి మనకు సిగ్గేస్తుంది, వాళ్ళకి సిగ్గేది. వాళ్ళు కనపడతారనుకోండి, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కనపడతారు, ఎదురవుతారు, అయ్యా అంటాం. మనం దెబ్బలాడి టైపు కాదు కదా. అంటే అవతల ఆయన అంటాడు, అయ్యా ఇంటికి వచ్చేస్తానండి, సాయంత్రం వచ్చి ఇచ్చేస్తాను అంటాడు. ఉత్తిది సాయంత్రం కాదు, మళ్ళీ 3-4 రోజుల దాకా కనపడ్డాడు. మళ్ళీ దారిలో కనపడ్డాడు అనుకోండి, అయ్యా 2 రోజులు ఇచ్చారు బాబు 2 రోజులు ఇచ్చారు. ఉత్తిది సంవత్సరాలు గడిచిపోతాయి, ఎప్పుడు కనపడినా అదే మాట అంటాడు. 2 రోజులు ఇచ్చేస్తానంటాడు, సాయంత్రం అంటాడు, పొద్దున్న అంటాడు, ఇంటికి వచ్చేస్తానంటాడు. ఉత్తిది ఏమి రాడు ఇవ్వడం. మాట అంటే మాట మీద నిలబడే తత్వం లేదు, అసలు లేదు. ఇలాంటి వాళ్ళు ఇంతమంది భూమి మీద. కానీ మనం మాత్రం మాట అంటే సాయంత్రం అంటే ఇంక అంతే. ఒకవేళ ఇవ్వలేకపోతే మళ్ళీ ఫోన్ చేసి క్షమించండి, నేను ఇద్దామని ప్రయత్నం చేశాను, ఇవ్వలేకపోతున్నాను, రేపైనా మీకు తెచ్చిస్తానండి, క్షమించండి మళ్ళీ చెప్పుకోవాలా. మాట అంటే మాటే, అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండవల్ల అంతకు మించింది దుష్టుడి నుంచి వస్తుంది అన్నాడు. అండి అలాగే 146వ కీర్తన 6వ వచనంలో చూసిన, 132వ కీర్తన 12లో చూసిన, 110వ కీర్తన 4లో చూసిన ఈ మాటను గురించి మనం కొంచెం వివరాల్లోకి మనం వెళ్ళొచ్చు. అవన్నీ ఇప్పుడు చదవలేను, కానీ ఇంకా కొంచెం ముందుకెళ్తే మనము సంపూర్ణుల మగుటకు మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? మనము సంపూర్ణులు అవ్వాలంటే మొదటి పాయింట్ ఏంటి? నిందారహితులం అనిపించుకోవాలి. ఏంటండి? నిందారహితులం అనిపించుకోవాలి. మనం సంపూర్ణం అవ్వాలంటే మాట అంటే మాటలాగా బతకాలి. అండి అలా ఏమన్నా గుర్తుంటుందా అండి? మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? నిందారహితులంగా బ్రతకాలి. మన గురించి సాతాను ఇదిగో పెద్ద భక్తి పరాయణం కదా, ఇదిగో 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 తప్పు ఇదిగో అని మనము గురించి చెప్పే అంత అవకాశం ఇవ్వకుండా, నిందించే అవకాశం ఇవ్వకుండా నిందారహితులముగా బతకాలి. రెండవది మాట అంటే మాట నిలబెట్టుకోవాలి. మూడవది లేవికాండం 22వ అధ్యాయం 21వ వచనం, దోషము లేనిదై ఉండవలెను, కలంకమేమీ ఉండకూడదు. దేవునికి ఒక అర్పణ మనం ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఆ అర్పణ గొర్రె అయినా మేక అయినా ఇంకోటైనా ఆ అర్పణ ఎలాంటిదై ఉండాలి? దోషము లేనిదై ఉండాలి, కలంకము లేనిదై ఉండాలి. ఏమండి? అంటే మనమే దేవునికి ఒక అర్పణగా అనుకుంటే కనుక మన లోపల ఏముండకూడదు? దోషము ఉండకూడదు, కలంకము ఉండకూడదు. అలాగున మనం సిద్ధపరచుకోగలిగితే మనము సంపూర్ణుల మొగుటకు సాగిపోదాము అనే బ్యాచ్లో ఉన్నట్టు లెక్క. ఏండి ఇంకెక్కువ చెప్పలేను. తర్వాత ఇంకొక పాయింట్లోకి ముందుకు వెళితే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వాక్యంలో అంటాడు, యథార్థవంతుడివై ఉండుము అన్నాడు. ఎలా ఉండాలంట? యథార్థవంతుడివై ఉండుము. మనము సంపూర్ణ మొగుటకు సాగిపోవాలనుకుంటే కనుక మనము యథార్థవంతులంగా ఉండాలి. ఎలా ఉండాలండి? లోపల ఒకటి బయట ఒకటి కాదు, లోపల బయట ఒకటే ఉంటే యథార్థవంతులం. ఎప్పటికప్పుడు మనల్ని సరి చేసుకునే లక్షణం ఉంటే యథార్థవంతులం. ఏండి అలాగున మనం యథార్థవంతులంగా ముందుకు సాగే లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే మనము సంపూర్ణుల మొగుటకు యేసుప్రభును వెంబడించే వారంగా ముందుకు చక్కగా సాగుతున్నాం అన్నట్టు అర్థం. అండి ఇంకా మనం దావీదు గురించి చూస్తే యథార్థవంతుడని సాక్ష్యం ఉంది.
దేవుడు ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు, నేను యథార్థవంతుడను అని దేవుడే. కాబట్టి మీరు కూడా యథార్థవంతులై ఉండాలి అన్నట్టు చెప్పాడు. తర్వాత ఆయన యథార్థవంతుడు, ఆయనకు ఒక మార్గం ఉందంట, ఆ మార్గంలో యథార్థవంతులను నడిపిస్తాడంట ఆయన. అండి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఈడు ఎలాంటివాడో ఆడు కూడా అలాంటివాడు అయితే ఇద్దరికి స్నేహం కుదురుతుంది, లేకపోతే కుదరదు, ఇద్దరు స్నేహం చేయలేరు. అలాగే దేవుడు యథార్థవంతుడు, ఆయనలాగా యథార్థవంతులుగా ఉన్నటువంటి వారిని ఆయన మార్గంలో నడిపిస్తాడంట. అది 2 సమూయేలు 22:33లో ఆ మాట మనం చూడవచ్చును. ఇంకా కొంచెం ఇంకొక పాయింట్ ముందుకెళ్తే, ఆయన న్యాయవంతుడు. ఆయన ఎలాంటివాడండి? న్యాయవంతుడు. మనం కూడా ఎలా ఉండాలంట? న్యాయవంతులంగా ఉండాలి. న్యాయమైన తూనిక రాళ్ళు మనకు ఉండాలి అన్నాడు. అంటే మన మాట న్యాయంగా ఉండాలి, మన ప్రవర్తన న్యాయంగా ఉండాలి, మన నడక న్యాయంగా ఉండాలి, మన యొక్క క్రియలు న్యాయంగా ఉండాలి. తూకం వేస్తే అందులో న్యాయం కనపడాలి. తూనిక రాళ్ళు అంటే ఇదివరకు ఇప్పుడు అంటే కంప్యూటర్ కాటాలు వచ్చినాయి కదా, అందులో అంకెలు వస్తున్నాయి, సరిపోయిందని ఇచ్చేస్తున్నారు. ఇదివరకు కాటా ఉంటుంది, ఇందులో రాళ్ళు వేస్తారు, అందులో సొరికేస్తారు. ఆ రాయికి తూకం కదా, ఆ రాళ్ళు న్యాయమైన రాళ్ళు అయి ఉండాలి. ఆ రాళ్ళకి వెనకాల గవర్నమెంట్ వారు సీలేస్తారు, ఎత్తారా? సీలేస్తారు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం వెనక తిప్పి చూస్తే దాని మీద సంవత్సరం ముద్ర ఉంటుంది, గవర్నమెంట్ ముద్ర. ఒక్కొక్క కొట్టోడు అండి 1/2 కేజీ గవర్నమెంట్ రాయి ఉంటుంది, వీడి దగ్గర 1/2 కేజీ అని చెప్తాడు. అది గవర్నమెంట్ రాయి కాదు. ఆ గవర్నమెంట్ 1/2 కేజీ రాయిలో వచ్చి 4 అంకెలు వచ్చినాయి అనుకోండి, ఈడు రాయిలో 3 వస్తాయి. అది 1/2 కేజీ అంటాడు. అదేమి రాయా? దొంగ రాయి. ఏమి రాయి అండి? న్యాయమైన రాయి కాదు, అది గవర్నమెంట్ ముద్ర ఉండదు దాని మీద. కాబట్టి ఇక్కడ చెప్తాడు ద్వితీయోపదేశకాండం 25:15లో, న్యాయమైన తూనిక రాళ్ళు నీకు ఉండాలి అన్నాడు. కాబట్టి నెహెమ్యా గ్రంథం 9:33లో నెహెమ్యా గారు అంటాడు, మా శ్రమ అంతయు మేము చూడగా మాకు చాలా శ్రమలు వచ్చినాయి, మా శ్రమలన్నీ మేము చూసుకోగా నీవు న్యాయస్థుడివై ఉన్నావు దేవా అంటాడు. మాకు శ్రమలు అర్థం కరెక్టే, మా 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 ప్రవర్తనను బట్టి నువ్వు మాకు శ్రమలు పంప, నువ్వు న్యాయస్థుడమైన దేవుడు తండ్రి అని ప్రార్థన చేశాడు. కాబట్టి మనకి ఏదైనా కష్టం వస్తే, మనకి ఏదైనా ఇబ్బంది వస్తే దేవుడి మీద గెంటేసి ఎంత భక్తి చేస్తుంటే ఇలా చూస్తాం మమ్మల్ని అని అంటారు చాలామంది. అలాగ అనకుండా మా ప్రవర్తనను బట్టే మాకు ఈ శ్రమలు వచ్చినాయి ప్రభువా, నీవు న్యాయమైన వాడివే అంటూ నెహెమ్యా గారు ప్రార్థనలో జ్ఞాపకం చేశాడు. యోబు గారు అంటాడు 31:7లో, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు తూకం ఎత్తాడు. బెల్షస్సర్ అనే రాజు దేవుని మందిరంలో ఉన్నటువంటి పాత్రలను తెప్పించుకుని వాటిలో ద్రాక్షరసం పోసుకుని ఆ పాత్రలతో తాగుతూ నాట్యం చేసేవారు నాట్యం చేస్తూ ఉంటే అదొక ఏదో విందులాగా చక్కగా ఆయన ఆనందపడుతూ ఉన్నాడు. దేవుని చెయ్యి వచ్చిందంట, ఇంత చెయ్యి కనపడిందంట, గోడ మీద ఏదో రాసిందంట, వెళ్ళిపోయిందంట. మనోడికి తాగిందంతా దిగిపోయింది, చెమటలు ఎత్తనాయి. ఏంటని కంగారు పడిపోతున్నాడు. పెద్ద పెద్దలందరూ రప్పించాడు, చూసి మాకు ఎవరికి అర్థమవుతలేదు అన్నారు. మొత్తం మీద దానియేలు గారు వచ్చాడు. వచ్చి మెనే టెక్కెలు ఉప్పార్సిందని రాసి ఉంది, దేవుడు నిన్ను త్రాసులో తూయగా నువ్వు త్రాసులో తేలిపోయావంట, తోగలేదంట, నీ లెక్క ముగించేశాడు దేవుడు, నువ్వు అయిపోతావని చెప్పాడు. అయిపోయాడు అంతే, రాత్రికి కాడ అయిపోయాడు. కాబట్టి ప్రియులరా, మనల్ని దేవుడు త్రాసులో తోస్తాడు అనేది మనం ఎరిగిన వాళ్ళమై న్యాయమైన విధానంలో నడవాలి. ఏ పని చేసినా ఏం చేయాలి? న్యాయం. అన్యాయం చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు, అన్యాయంగా మాట్లాడకూడదు, అన్యాయపు సాక్షి చెప్పకూడదు, అన్యాయంగా ప్రవర్తించకూడదు. ప్రతిదానికి న్యాయం ఉంటుంది. ఏదైనా పనికి ఎవరినైనా మనం పిలిచామనుకోండి, అమ్మ 300 ఇస్తాను మనం చెప్పామనుకోండి, వాళ్ళకి ఆ పని అయిపోయి 200 చేతిలో పెడితే న్యాయమా అన్యాయమా? అన్యాయమే. ప్రతి దానికి న్యాయం ఉంటుంది. న్యాయంగా బ్రతకటం నేర్చుకోవాలి. అప్పుడు మనం సంపూర్ణ మగుటకు సాగిపోయే వాళ్ళంగా ఉండడానికి అవకాశం ఉంటుందని దేవుని పేరిట మీకు ఈ మాటలన్నీ తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కొంచెం ముందుకెళ్తే 1 పేతురు పత్రిక 5:10లో అంటాడు, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరుస్తాడు అన్నాడు. కొలసి 1:24లో పౌలు గారు అన్నాడు, క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేసుకొనిచున్నాను అన్నాడు. క్రీస్తు ప్రభు కొన్ని శ్రమలు పడ్డారు కదా, ఆ శ్రమలలో
కొదువైన క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేసుకుంటున్నాను అన్నాడు. యేసుప్రభు శ్రమలలో ఎలాగైతే సంపూర్ణమయ్యారో నా శరీరంలో కూడా కొన్ని శ్రమలు అనుభవించడం ద్వారా నేను సంపూర్ణుడనవుతున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఇలాగ శ్రమలలో బడి వెళ్ళుట ద్వారా మనము సంపూర్ణంగా మారాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఫిలిప్పీ 4:14 అంటాడు, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని అన్నాడు. శ్రమలో వాళ్ళకు కూడా వచ్చి పాలు పంపులు పొందితే మంచిదా? ఏమండి, ఏదైనా తిని కాడికి వెళ్ళి ఆయనతో పాటు తింటే మంచిది. ఆయన శ్రమలో ఉంటే ఆయనతో పాటు వెళ్ళి ఆయన కూడా శ్రమ పెడితే అప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీరు నాతో పాటు శ్రమ పడుట మీకు మంచిది అంటున్నాడు. మంచి పని అంటున్నాడు. ఏంటి యెషయా 26:16 అంటాడు, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకునిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీర్ఘ ప్రార్థనలు చేసిరి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి సంపూర్ణుడిగా మారాలి అని అంటే ఆ వ్యక్తి నిందారహితుడిగా ఉండటానికి సిద్ధపడాలి. తర్వాత ఏం చేయాలి చెప్పండి? తర్వాత మాట అంటే చెప్పండి అమ్మా. మాట అంటే అవునంటే అవును అన్నట్టుగా బ్రతకాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏమంటాడు? ఇంకా కొంచెం ముందుకెళ్తే దోషము లేనివాడై ఉండాలి, కలంకం లేనివాడై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, న్యాయమైన బ్రతుకు బ్రతకాలి. ఏమండి, శ్రమలలో మనము ప్రయాణం చేస్తూ సంపూర్ణంగా మారాలి అన్నట్టు చెప్పాడు. ఏండి, ఎన్ని మాటలు చెప్పాను? 3, 4, 5, 6 మాటలు చెప్పాను. అంతే, 6 మాటలు చెప్పాను. ఏండి, ఇలాగున మనం అందరం కూడా సంపూర్ణ మగుటకు సాగిపోవుటకు దేవుని సహాయాన్ని కోరుకుందాం. అలాగున ప్రభు మనందరినీ సంపూర్ణత వైపు నడిపించునుగాక. ఆమేన్. మీ ప్రార్థనలో పండుగ గురించి జ్ఞాపకం చేసుకోండి, లిల్లీ గ్రేస్ గారి గురించి జ్ఞాపకం చేసుకోండి, జయమ్మ గారి గురించి జ్ఞాపకం చేసుకోండి, రత్నకుమారి గారు సమాధానం దేవుడు వారి గృహంలో ఇచ్చేలాగా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అన్నీ చక్కబెట్టాలండి. ఎందుకు ఎంతవరకు నడిపించింది దేవుడు ముందుకు నడిపిస్తాను. మీరేమీ దిగులు పడద్దు, మీ వెనకాల ప్రార్థన ఉంటాయి.